జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. నిజంగా రాజకీయ నాయకులకి సంబంధించి భార్యలుగానో లేకపోతే తోబుట్టువులుగానో ఏదో ఒక రూపంలో తల్లిగానో ఉంటాం అనేటువంటిది వాళ్ళ దురదృష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా రాజకీయం అనేటువంటిది గేమ్ ఆఫ్ అగ్రెషన్. ఒక రాజకీయ పరంగా పలానా పాలసీ జనరల్గా జనాలకి వెళ్ళి మెయిల్ చేస్తారు, వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తాం, పలానా వాళ్ళకి మీరు అధికారం నమ్మిస్తే వాళ్ళు ఈ రకమైనటువంటి అవినీతి బాట పట్టారు, ఇట్లాంటి అవినీతి పరులు, ఇట్లాంటి బాధ్యత రాహిత్యం కలిగినటువంటి వ్యక్తులకి అధికారం మీరు కొనసాగించకూడదు, మాకు ఇవ్వండి అని అడగడం రాజకీయం. ఇన్ ఎ సింపుల్ టోన్. ఒకళ్ళు ఒక రాజకీయ పార్టీ ఫ్లోట్ చేశారంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టారంటే జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటే పలానా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రతి నియోజకవర్గంలో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులను నాయకులుగా నిలుపుతాం, యువతకు అవకాశం కల్పిస్తాం, యువశక్తి రాజకీయంగా తీర్చిదిద్దబడ్డానికి వెనకబడ్డటువంటి సామాజిక వర్గాల నుంచే కాకుండా రాజకీయం అనేటువంటి నేపథ్యం లేనటువంటి వ్యక్తుల నుంచి, కుటుంబాల నుంచి తయారు చేస్తామని నమ్మి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశీస్సులు పొంది అధికారంలోకి వచ్చి తమకు తోచినంత మేరకు రాజకీయం చేసి తిరిగి మళ్ళీ ప్రజల ముందుగా మ్యాండేట్ కోసం ఆ పరీక్షకి వెళ్ళడం అనేటువంటిది రాజకీయ వ్యవస్థ. ఇందులో ఎక్కడ ఒక వ్యక్తిగతమైన జీవితాలు తెర మీద తీసుకురావడానికి కానీ, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి భార్య, బిడ్డలు లేదా కూతుర్లు, చెల్లెళ్ళు, అమ్మల గురించి మాట్లాడి నైతికంగా వారి యొక్క మానసిక స్థితిని కుంగదీసేటువంటి విధంగా కానీ ఎక్కడా ఎప్పుడూ రాజకీయాల్లో తావు లేదు. కతే అన్ఫార్చునేట్లీ మనం కౌరవ సభ గురించి విని, సరే అప్పుడున్నటువంటి బోల్డంత మొరైల్స్ సైతం ఒక మనిషి అహంకారం ముందు వీగిపోయి అట్లాంటి ఒక దుశ్శాసన పర్వం జరిగింది అని కథల్లో చదువుకుని ఆ తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి దుర్గతి పాలయ్యారో కూడా మనం చూసి ఏదన్నా నేర్చుకున్నామేమో అనుకునే లోపలే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, ప్రతి చోట ఒక మాబ్ తయారవుతారండి. ఎలా అంటే దే ఆర్ డైరెక్ట్లీ ఎంకరేజ్డ్ ఏంటంటే ఏదైనా పీకుల మీదకి వచ్చి దాకా అట్లాంటి వ్యక్తుల్ని అమ్మయ్య మనలో ఉన్న మానసిక చపలత్వాన్ని వీడు తీరుతున్నాడు కదా. ప్రతి మనిషి ఎంత హుందాగా నటించిన వాళ్ళలో ఒక దురద ఉంటుందండి, వాళ్ళలో ఒక దోలు ఉంటుంది. సో ఆ నేరుగా ఆడు ఔన్నత్యాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఆడికి డర్టీ జాబ్స్ చేయడానికి కొన్ని సీక్రెట్ డర్టీ హ్యాండ్స్ కావాల్సి వస్తాయి. సో ఎవడన్నా ప్రత్యర్థిని సంబంధించి ఆడి కుటుంబానికి సంబంధించి అలా కొంగ తీసేస్తుంటే పైకి వేదాలు వల్లించిన లోపల ఆనందపడేటువంటి తత్వం ఉంటుందండి. నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అలాంటి తత్వంతో కొందరిని వదిలేస్తారు, కొందరిని ప్రోత్సహిస్తారు. వాళ్ళు పీకిల దాకా వచ్చిన తర్వాత తల్లికోతి పిల్లకోతి కదన్నట్టు ఈ తల్లికోతి మునిగిపోతున్నప్పుడు ఈ పిల్లకోతిని ముంచేసి తల్లికోతి గట్టి మీద వచ్చేస్తుంది. రాజకీయాల్లో కూడా అంతేనండి. ఇవాళేదో ఆ అబ్బాయి చెబ్రోల్ కిరణ్ అన్న అతనికి సంబంధించినటువంటి టాపిక్ నా దగ్గరికి వస్తే, అంటే నాకు ఈ తల నర్రాలై కొంచెం ఈ మొబైల్ని చాలా సంవత్సరాల నుంచి ఎక్కువ వాడడం వల్ల, అంటే నా ఫస్ట్ మొబైల్ నేను 2002, 2003 ఆ టైంలో మోటరోలా T153 ఏదో చిన్న ఫోను తీసుకుని 1100 కానీ ఫోన్లు వాడడం విస్తృతంగా సుమారు ఒక 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఈ పార్ట్ అంతా కూడా బాగా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, ఈ పార్ట్ అంతా. సో డాక్టర్స్ అడ్వైజ్డ్ మీ టు యూజ్ మొబైల్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ అండి. ప్రస్తుతానికి సీరియస్ కాంప్లికేషన్స్ లేకపోయినా అవి వాడుతూ ఉండడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలిసిన తర్వాత 90% కాల్స్ నేను అవాయిడ్ చేసి బాగా ఇంపార్టెంట్ వాటికి నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడుతాను, లేదా స్టాఫ్ సహాయంతోనే ఎవరికి ఏం కావాలనేటువంటి సాయాన్ని నేను క్యాటర్ చేయగలుగుతున్నాను. దేవుడి వల్ల నాకు కొంచెం కమిటెడ్ స్టాఫ్ ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టాఫ్ ఉన్నారు, అందరు ఆఫీసులాగే. సో 2 రకాలు నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, నేను నిన్న చూడలే ఆ వీడియో, ఇవాళ ఏం జరిగిందో కూడా తెలియదు నాకు, అందుకే లేట్గా అప్డేట్స్ వస్తున్నాయి. నాకు ఇందాక సాయంత్రం నేను చూసినప్పుడు ఆ చెబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూశాను భారతి గారి గురించి. నేను గతంలో చాలాసార్లు చెప్పినప్పుడు అవమానాలు పాలయ్యాను. ఏంటి వైఎస్ భారతి గారికి మద్దతుగా మాడుతున్నావు, ఏంది నారా లోకేష్ గారు వాళ్ళ అమ్మగారి గురించి మాడుతున్నట్టు ఆ వీడియోలన్నీ మన ఛానల్లోనే ఉన్నాయండి. అంటే నా దృష్టిలో రాజకీయంగా ఎవరైనా ఢీ కొట్టాలి అంటే అతను పాలసీ వైఫల్యం మాట్లాడితే సరిపోద్దుగా, అతను అసమర్థత మాట్లాడితే సరిపోద్దుగా. అతను అసమర్థుడని మాట్లాడాలి అంటే మనకు సమర్థత ఏందో తెలిసి చావాలి. మనకు తెలిసేస్తే మాత్రం సరిపోద్ది అంటే కాదు, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పి చావాలి. ఎంత కసరత్తు చేయలేనటువంటి వ్యక్తులు
ఆవిడని తీసుకొచ్చి మాట్లాడడం, భారతి గారికి సంబంధించి బిడ్డలకు సంబంధించి చాలా నీచంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కదా, నేను గతం నుంచి చాలాసార్లు ఖండించాను. నేను ఇవాళ వచ్చి నేను మాట్లాడడం కాదండి, నేను పూర్తి స్థాయిలో జనసేనలో యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను కోడికత్తి విషయంలో కూడా నేను ఆయన హేళన చేసి మాట్లాడాల. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు రాయి తగిలిందన్నప్పుడు నేను హేళన చేసి మాట్లాడాల. భువనేశ్వర్ గారు ఏదో బూతులు ఆడి వచ్చిందన్నప్పుడు నేను హేళన చేసి మాట్లాడాలి. నేను ఆవిడ ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చానండి. ఇదే ఛానల్లో నారా భువనేశ్వర్ గారు కామనర్ లైబ్రరీ కొడితే వస్తుంది. నా పాయింట్ ఎప్పుడూ మారలేదండి. జనాలకు అర్థం అవడంలో కొంత శాతం మందికి కొంత వాళ్ళ పరిధి, వాళ్ళ ఆలోచన శక్తి అక్కడ ఉండిపోయి నన్ను విమర్శలు చేసిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోరకుండా, అది వేరే సబ్జెక్ట్ అది. ఎందుకంటే మనలో ఉన్న కమిట్మెంట్ లేకపోతే మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒరిజినల్ దట్ విల్ సస్టైన్ అండి. నేను బయటకు బూతులు తిడతాను, తిడతానని చెప్తాను. నా జీవితం, నా పోరాటం, నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ నాకు ఉంటే నేను మాట్లాడతాను చెప్తాను. నేను పురుష పొంగళ్ళు ఎప్పుడు బిల్డప్లు మింగలేదండి. నా పరిధి ఉంది, అది చేసుకుంటే వెళ్ళు. నాకు ఈ మహిళల విషయంలో మాత్రం ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక పాలసీ రూపంలో రావాలా, ఎప్పటి నుంచో నేను మొత్తుకుంటా ఉన్నా. సోషల్ మీడియాలో ఇట్లాంటి పనికిమాలిన ప్రొఫైల్స్ని ఎలిమినేట్ చేయడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో మొదలవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో మొదలవుతే తప్ప ఇది ఖచ్చితంగా మనకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయదండి. సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఫేక్ ప్రొఫైల్స్ని ఎలిమినేట్ చేయాలి. ఆ అనానమిటీ కెపాసిటీని తీసేయాలి. ప్రతి ప్రొఫైల్ని ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలి. ఒక ప్రొఫైల్ మీద స్క్రీన్ షాట్తో సహా అబ్జెక్షనబుల్ కమెంట్ పెట్టారు అన్నప్పుడు ఆ ప్రొఫైల్ని బ్లాక్ చేసే ఆప్షనే కాకుండా అలాంటి రిపీటెడ్ అఫెండర్స్ని ఫ్లాగ్ చేసేటువంటి ఆప్షన్ కూడా ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సంబంధించిన నోడల్ సెంటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఒక కలెక్టివ్ యాక్షన్గా ముందరికెళ్ళాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అబ్జెక్షనబుల్ ఇంటర్వ్యూస్ని ఎయిర్ చేసి టెలికాస్ట్ చేసే ఛానల్స్ని ఇమ్మీడియట్గా వాళ్ళ ఛానల్ లైసెన్స్ని యూట్యూబ్ రద్దు చేయాలి, వాళ్ళ ఛానల్స్ని ఫ్లాగ్ చేయాలి. ఇలా ఒక 10 సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే సోషల్ మీడియాలో క్వాలిటీ కంటెంట్ మాత్రమే ప్లే చేయబడుతుంది, క్రియేట్ చేయబడుతుంది, టెలికాస్ట్ చేయబడుతుందండి. నా అభిప్రాయాన్ని నేను దయచేసి చెప్తున్నా. నాకు ఈరోజు అంత శక్తి లేదు, ఈ రోజుకి లేదు. బట్ ఎప్పుడైనా వచ్చిన రోజు మాత్రం చాలా సీరియస్ కన్సర్న్ అండి. ఇది ఒక గార్బేజ్ని క్రియేట్ చేసి ఎప్పుడైనా మన పిల్లల్ని తీసుకెళ్ళి చెత్త మొత్తం, సిటీ చెత్త మొత్తాన్ని కూడా కుప్ప కింద పెట్టే చోట తీసుకెళ్ళి పిల్లల్ని సందర్శనార్థం చూపిస్తామండి. మన పిల్లల్ని ఎప్పుడైనా కూడా సిటీ మొత్తం జిహెచ్ఎంసీ ఒక చోట చెత్త పెడుతుంది. ఆ చెత్తను అక్కడ ఎలక్ట్రిసిటీ ద్వారా రకరకాల ద్వారా వాటిని కాల్ చేస్తా అక్కడ తీసుకెళ్ళి పిల్లల్ని చూడండి ఎంత బాగుంది, ఇది ఎంత సందర్శనార్థం చూపెడతామండి. చూసాం కదండి. సువాసనలో విరజిల్లేటువంటి చోట, చాలా బాగుండే చోట పిల్లల్ని తీసుకెళ్తాం కదండి. మరి సోషల్ మీడియాని ఇంత చెత్త చేసేసి భావితరాలను ఆ చెత్తలోకి ఎలా వదిలేస్తున్నామండి? ఇవాళ కిరణ్ అన్న అబ్బాయిది బయటపడింది. ఇదే దాష్టికాలు వోకల్గా కాకుండా పిక్టోరియల్గా, పిక్చర్స్ రూపంలో, మార్ఫింగ్ రూపంలో ఏ పొలిటీషియన్ భార్య దానికి గురి అవ్వలేదు చెప్పండి నాకు. అన్నా లిజ్నో గారు గురి అవ్వలేదండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రేణు దేశాయ్ గారు గురి అవ్వలేదండి, నారా లోకేష్ గారికి సంబంధించి వాళ్ళ అమ్మగారు భువనేశ్వర్ గారు గురి అవ్వలేదండి, లోకేష్ గారి భార్య గురి అవ్వలేదండి, బాలకృష్ణ గారు భార్య గురి అవ్వలేదండి, చిరంజీవి గారి కూతుర్లు గురి అవ్వలేదండి. యూ నేమ్ సమ్ పొలిటీషియన్ అండి. ఒక రెనౌండ్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు గురి అవ్వలేదండి, కేసీఆర్ గారికి సంబంధించి, కేటీఆర్ గారికి సంబంధించి కుటుంబ సభ్యులు గురి అవ్వలేదండి. యూ నేమ్ ఎనీ పాపులర్ పొలిటీషియన్ అండి, ఎనీ రెనౌండ్ పొలిటీషియన్ అండి. వాళ్ళ కుటుంబాలు సోషల్ మీడియాలో ఏదో ఒక మూల ఎవడో ఒక పైశాచికమైన ఒక వాడుకో నా కొడుకు చేతిలో అట్లాంటి ఒక మెసేజ్ పోస్ట్ చేయబడలేదని మీరు చెప్పండి నాకు. యూ నేమ్ అండి. ఆ ఉన్మాదుల్ని పెంచి పోషించేది మళ్ళీ ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నేను ఒప్పుకుంటానండి. కానీ దానికి రెసిస్టెన్స్ రావాల్సింది పబ్లిక్ నుంచి అండి. అట్లాంటి ఒక పాలసీ క్రియేట్ చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పబ్లిక్ నుంచి అండి. ఇవాళ ఏదో అబ్బాయిని అరెస్ట్ చేసేస్తాను, ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తే నాకు ఎప్పుడు ఈ కంటి తుడుపు చీరుల మీద చాలా విరక్తి ఉంటుందండి. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ ఒక చిన్న స్టెప్ తీసేసుకుని చేసేసాం, ఏదో పవన్ కళ్యాణ్ గారు బిడ్డను ఏదో అన్నారని మేము అనిత గారికి ట్యాగ్ చేసినామంటే అనిత గారు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏం కేసులు పడతాయండి? ఐటీ యాక్ట్లో ఏం కేసులు పడతాయి? దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ రావాలా. అండ్ నా ఆలోచన కూడా నేను చెప్తున్నానండి,
మనందరం ప్యాట్రియార్కల్ సొసైటీలో పెరుగుతామండి. తెలుసో తెలియకో నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టు మగోడు నీకేంట్రా గోచిగొడ్డు పెట్టుకున్న బతకగలుగుతావు నువ్వు అని ఒక మగాడిగా పుట్టడమే భయంకరమైన అడ్వాంటేజ్గా ఇంట్లో పెంచిన పెంపకాల నుంచి పెరుగుతామండి ఎవరైనా కూడా. అంటే దట్ డిస్క్రిమినేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ హోమ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మహిళలు ఎన్నో రంగాల్లో సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాల గురించి పదే పదే విన్నప్పుడు మాత్రమే చిన్నప్పటి నుంచి మన పెంపక దోషాలతో పుట్టినటువంటి ఆ బూజు వదిలేటువంటి అవకాశం ఉంటుందండి. దాన్ని నేను నా వంతు నేను ఇనిషియేషన్గా తీసుకుని ఎప్పుడైనా సందర్భాలు వచ్చినట్టు మాట్లాడటం కాకుండా రేపటి నుంచే పరాశక్తి అనేటువంటి ఒక సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నానండి. ఈ మహిళా శక్తికి సంబంధించిన పరాశక్తి సిరీస్లో గొప్ప గొప్ప రెనౌండ్ మహిళలు ఎన్ని రంగాల్లో ఎదిగారో, వాళ్ళు ఎదుర్కొన్న సాధక బాధకాలు ఏంటో, వాళ్ళకి సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ మెటీరియల్ ఏంటో కన్సాలిడేట్ చేసి ఎన్ని వ్యూస్ రాని కేర్ అబౌట్ ఇట్ అండి. నేను అట్లాంటి ఒక సిరీస్ చేస్తానండి. ఖచ్చితంగా అది మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందండి. మన బతుకే డిపెండ్ అయ్యేది ఫీమేల్స్ మీద. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ డిపెండెడ్ ఆన్ ఫీమేల్స్ అండి. అంటే our mother, our sisters, our wife, or anybody in our life, we are all dependent on women. So until and unless we constantly train our mind to respect them constantly, even I cannot deliver respect at all times. Even I cannot deliver. But we have to deliver. I cannot is not an excuse or should not be an excuse. Kabatti, we all collectively will train to respect women and we are collectively trained as much as possible. And in front of camera, if I'm trying to say something, I know my flaws, and if I'm aggrieved, if I'm irritated, if I'm frustrated, the words I use, the cuss words I use also is demeaning or defaming a woman, and we are grown up in such society, and so we cannot live with that ailments. We have to fight against that ailments, and so we'll all try to collectively do this work, and under request respectable ministers of Andhra Pradesh to look into this and to make a permanent bill. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్యూర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి అట్లాంటి ఒక బిల్ గురించి పర్సూ చేస్తామని. సార్, ఇట్ ఈస్ అన్ ఈజీ బిల్ దట్ కెన్ బి పాస్డ్ ఇన్ అవర్ అసెంబ్లీ. నోబడీ విల్ అబ్జెక్ట్ ఇట్ అండి. కావాలంటే అలాంటి బిల్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని కోరుకుందాం. ప్రతిపక్షానికి సంబంధించి మద్దతు కావాలన్నటువంటి బిల్ని బాధ్యతాయుతంగా పాస్ చేయాలనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ దేశానికి ప్రపంచానికి ఎగ్జాంపుల్ సెట్ చేయాలండి. ఆంధ్రప్రదేశ్లో ఎనీ ఫేక్ ప్రొఫైల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెట్ us ఫ్లాగ్ ఇట్ సార్. ఫేక్ ప్రొఫైల్ రహిత సోషల్ మీడియా ఉన్నప్పుడు మహిళల్ని మార్ఫ్ చేసి హెరాస్ చేసేటువంటి ప్రొఫైల్స్ని ఇమీడియట్గా టర్మినేట్ చేయగలిగేటువంటి వ్యవస్థను మనం నెలకొల్పినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వాడాలి అంటే ఆధార్ కార్డ్ మ్యాండేటింగ్ అనేటువంటిది, ఆ వ్యాలిడేషన్ అనేది మనం ఖచ్చితం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రపంచం మన వైపు చూస్తుంది. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఈజీ, బట్ ఐ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఐటీ శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు లేకపోతే తదితరులు దాని మీద కసరత్తు చేస్తే 60 days 90 daysలో బిల్ మనం రూపొందించి ఎగ్జిక్యూట్ కూడా చేయగలుగుతాం సార్. ఖచ్చితంగా రావాలి. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ క్యాజువల్. ఎవరైనా అనలిస్ట్, ఎవరైనా యూట్యూబ్లో ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడచ్చు. ఒకటి మనకు నచ్చబోతాడు, అమ్మల మీద, అక్కల మీద, వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడచ్చు. ఎందుకండి? ఎవడిచ్చాడండి హక్కు? అది ప్రొవొకేషన్ కాదా? తట్టుకున్నోడు తట్టుకోలేనోడు తిరగబడతాడు, వాడు ఏదో దాడి చేస్తాడు. వాడి దాడి చేసినోడు జీవితం పాడొద్దు కదండి, కోర్టుల చుట్టూ తిరుగుతా. దేనికా ఇన్స్టిగేషన్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని? అట్లాంటి ఉన్మాదులకి సోషల్ మీడియాలో ప్రెజెన్సే రాకూడదు. ఆడ ఊర్లో ఏం చదువుకున్నాడు, ఏం చదువుకోలేదు, ఆడికి ఏదో ఉన్మాదం ఉంది, ఆ ఉన్మాదం పలానా వాళ్ళు అభిమాని రూపంలో ఉన్మాదాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు అనుకోండి, హీ హ్యావ్ టు బి కట్టెల్డ్. పవన్ అభిమాని రూపంలో అవ్వకూడదు, నారా లోకేష్ అభిమాని రూపంలో అవ్వకూడదు, చంద్రబాబు నాయుడు అభిమాని రూపంలో అవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి అభిమాని రూపంలో అవ్వకూడదు. ఎవరు అభిమాని రూపంలో కూడా ఒక ఉన్మాది మరింత ఉన్మాదిగా రూపాంతరం చెందే అవకాశం రాకూడదు. కాబట్టి లెట్ us all stick to it అండి. ఖచ్చితంగా అట్లాంటి బిల్ పాస్ అవ్వాలా. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ అండ్ ఈ పొల్యూషన్ ఏదైతే సోషల్ మీడియాలో క్రియేట్ అవుతుందో దాన్ని టెర్మినేట్ చేయడం కోసం, దాన్ని ఫ్లాగ్ చేయడం కోసం ఖచ్చితంగా ఆ సోషల్ మీడియా ప్రతినిధులతో మనకి సంబంధించిన ఐటీ మినిస్టర్ అండ్ సెట్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్ పెట్టుకోవాలా. మాకు ఈ కన్సర్న్ ఉంది, మేము ఎట్లాంటి పాలసీ తీసుకొస్తున్నాం, మా స్టేట్ పాలసీతో మీరు అకంప్లీ అవుతారా లేదా దాన్ని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాలండి. వీ షుడ్ గెట్ కన్సర్న్ ఫ్రమ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ దర్ నోడల్ ఆఫీసర్స్, అండ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్
Andhra Pradesh will be the first state in the whole country to set an example to eliminate e-pollution in social media. Jai Bhim, Jai Bharat.